నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావును టీడీపీ నుంచి సాగనంపడానికి రంగం సిద్ధమైంది. రేపు ఆయన్ను క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుగమ్మని టీడీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఇంతకు కొలుకుపూడి చేసిన తప్పేందంటే ఒకటి కాదు రెండు కాదు. టీడీపీ దృష్టిలో ఈ 7 నెలల కాలంలో అనేక తప్పులు చేసినాడని అధిష్టానం భావిస్తోంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే టీడీపీ మాది, ఇది మా పార్టీ అని భావించే చంద్రబాబు సామాజిక వర్గం నాయకులతో ఆయన గొడవ పెట్టుకోవడమే అసలు కారణం. ఇప్పుడు టీవీ డిబేట్లలో పాల్గొనే కొలుకుపూడి శ్రీనివాసరావుకు ఊహించని రీతిలో స్థానికేతుడైనప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, గెలిపించుకున్నాము. సరే, నువ్వు దోచుకుంటావంటే దోచుకో, దానికేం మేమే అభ్యంతరం చెప్పలే, మమ్మల్ని ఎందుకు నువ్వు అభ్యంతరం పెడుతున్నావు అనేది వాళ్ళ వాదన. ఈ లాజిక్ కూడా మనమేం తప్పులు పట్టడానికి లేదు. రాజకీయాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయో మనందరికీ తెలుసు. అయితే కొలుకుపూడి ఎందుకో కానీ అత్యుత్సాహానికి పోయినాడనేది టీడీపీ ఆరోపణ. ఈ మధ్య తరచూ ఆయన కులాల గురించి మాట్లాడుతున్నారు. ఎట్టుంటుందంటే ఆయన వాదన చంద్రబాబు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలాగా బీసీలు, ఎస్సీలు వీళ్ళందరినీ ఎగదోలుతున్నాడని టీడీపీ భావిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఒక గ్రామానికి పోయి దాయాదుల మధ్య ఈ ఇంటి స్థలము లేదంటే ఏదో దారి తగరాలకు సంబంధించి ఈయన జోక్యం చేసుకున్నాడు. ఈయనతో పాటు ఈయన వెంటబడిపోయిన వాళ్ళు వైసీపీకి చెందిన, అది కూడా గిరిజన వార్డు సభ్యురాలని కొట్టినారు. కొడితే ఆమె ఏం చేసింది, ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ అయింది, అంటే టీడీపీ పార్టీ. దాంతో ఆయనకు నోటీస్ ఇచ్చింది. అయ్యా, నువ్వు శృతి మించినావు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక దఫ మిమ్మల్ని పిలిచి మాట్లాడినారు, అయినా కూడా మీ తీరులో మార్పు రాలేదు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడినారు, అయినా కూడా మీలో మార్పు రాలేదు. నిన్న కాక మొన్న మీరు ఒక గ్రామానికి పోయి ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మరిచి వార్డు సభ్యురాలపైన దాడి చేసినారు. దీంతో మన ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు క్రమశిక్షణ కమిటీ ముందు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా అని ఆయన నోటీసులు ఇచ్చినారు. సరే, ఆయన రేపు పోతున్నాడు క్రమశిక్షణ కమిటీ ముందు, ఏం చెప్తారో చూడాలా. అయితే ఒకటి మాత్రం నిజం, ఇవన్నీ సాకులే. ఈ తప్పులు ఒక్కొక్కటి ఎంచుకుంటా వస్తుంది టీడీపీ. ఆ తప్పుల సంఖ్యను పెంచి సమాజానికి చూపి కొలుకుపూడి శ్రీనివాసరావుపై వేటు వేసినప్పటికీ టీడీపీ తప్పు చేయలేదు అనే సంకేతాలని పంపడానికి ఇది ఒక వ్యూహం మాత్రమే. కాబట్టి కొలుకుపూడి శ్రీనివాస్పై వేటు వేయడం ఇక నామ మాత్రమే. ఆయనపై వేటు వేయడం ఖాయం. రానున్న రోజుల్లో ఆయన తన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఇంకా ఏవేవో మాట్లాడడం కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతానికైతే కొలుకుపూడిపై కత్తి వేలాడుతుందని చెప్పొచ్చు.